గురించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రైతన్నలందరికీ కూడా మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. ఆ కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు, రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు. నిజంగా బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి చరిత్రహీనుడు బహుశా ఎవరు ఉండకపోయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇరిగేషన్ మంత్రి ఇద్దరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అన్న మాటలను ఖండిస్తారు అని చెప్పి అందరం కూడా ఆశించాం. ప్రతి రైతు కూడా ముఖ్యమంత్రి ఈ స్థాయికి దిగజారిపోడు అని చెప్పి రైతు కూడా ఆశపడ్డాడు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు తన ఇరిగేషన్ మంత్రితో తాను మాట్లాడించిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టే. కరెక్ట్గా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన మంత్రి కూడా రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదు అని అంటూ చంద్రబాబు నాయుడు బరి తెగించి మాట్లాడడం కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి ఆమోద ముద్ర వేసినట్టే, అధికార ముద్ర వేసినట్టే. స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడడు. తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామను ఎన్టీ రామారావునైనా వెన్నుపోటు పొడుస్తాడు. తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు జన్మనిచ్చిన సీమను కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా వెన్నుపోటు పొడుస్తాడు. నిజంగా రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప ఉద్దేశం ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు వెనకాల ఉన్నమాట. కరువు కోరల్లో చిక్కుకొని ఉన్న రాయలసీమ ప్రాంతం, వ్యవసాయం ప్రశ్నార్థకరం అయిన పరిస్థితులు, తాగడానికి మంచినీళ్ళు కూడా ఒక్కొక్కసారి దొరకని పరిస్థితి. ఇలాంటి ప్రాంతానికి ఈ రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక ఇన్సూరెన్స్ పాలసీ మాదిరి. రాయలసీమకు, నెల్లూరుకు, చెన్నైకి ఇది సంజీవిని వంటిది. ఒకసారి వివరాలు చెప్తాను. అసలు అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కొడతా ఉన్నాం. ఎందుకనంటే ఇది ఆలోచన చేయదగ్గ అంశం కాబట్టి. శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ 885 అడుగులు. శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరుకు, చెన్నైకి నీళ్లు ప్రవహించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్
సిల్ లెవెలే, అంటే బాటమ్ మోస్ట్ లెవెల్ సిల్ లెవెలే 841 అడుగుల్లో ఉంది. సిల్ లెవెలే. ప్రస్తుతం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ డిజైన్ చూస్తే పోతిరెడ్డిపాడు నుంచి ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ 44 క్యూసెక్ల నీళ్లు కిందికి రావాలి అని అంటే నీళ్లు శ్రీశైలంలో 881 అడుగులు ఉంటే తప్ప ఫుల్ డిశ్చార్జ్లో 44,000 క్యూసెక్స్లు డిశ్చార్జ్ కిందికి రావు. నీళ్లు 841లో కేవలం 2,000 క్యూసెక్లు డిశ్చార్జ్ మాత్రమే బయటకు వస్తాయి. 854కు పోతే కేవలం 7,000 క్యూసెక్లు మాత్రమే డిశ్చార్జ్ బయటకు వస్తుంది. పోతిరెడ్డిపాడు ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ 44,000 క్యూసెక్లు బయటికి రావాలి అని అంటే 881 అడుగులకు పోతే నీళ్లు ఉంటేనే సాధ్యపడుతుంది. శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ 885. పోతిరెడ్డిపాడు నుంచి దాదాపుగా 101 టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి మనకు. పోతిరెడ్డిపాడు దిగువన పోతిరెడ్డిపాడు నుంచి 101 టీఎంసీల కేటాయింపులు ఉన్నా సరే గడచిన 20 సంవత్సరాలలో కేవలం 3-4 సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు కిందికి వచ్చాయి. ఇది వాస్తవం. అందరూ ఆలోచన చేయాల్సిన వాస్తవం ఇది. 20 సంవత్సరాలలో కేవలం 3-4 సార్లు మాత్రమే కేటాయించిన నీళ్లు కిందికి రావడం జరిగింది కేటాయింపుల మేరకు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఇప్పటికే ఒక వైపున ఉండగా మరోవైపున 2015లోనే, అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ తెలంగాణ ప్రభుత్వం అటువైపున 2015లో కేసీఆర్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ కెపాసిటీని 25 టీఎంసీల నుంచి 40 నుంచి 50 టీఎంసీలకు పెంచాడు. పెంచడానికి శ్రీశైలంలో 802 అడుగుల నుంచే నీళ్లు డ్రా చేయడానికి పనులు చేపట్టారు. 802 అడుగుల నుంచి నీళ్లు డ్రా చేయడానికి పనులు మొదలుపెట్టారు అక్కడ తెలంగాణ గవర్నమెంట్. మరోవైపున దీనికంటే ఇంకా కొంచెం తక్కువగా 800 అడుగుల్లోనే మరో 2 టీఎంసీలు రోజుకు డ్రా చేసే కెపాసిటీతో పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టు పనులు కూడా మొదలుపెట్టారు. ఇంకోవైపున 825 అడుగులకి ఎస్ఎల్బిసి నుంచి మరో 40 టీఎంసీలు తీసుకెళ్లే నిర్మాణ పనులు కూడా ఒకవైపున సాగుతూ ఉన్నాయి. మరోవైపు శ్రీశైలంలోకి నీళ్లు రాకమునిపే జూరాల నుంచే నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా లిఫ్ట్ల ద్వారా మరో 1 టీఎంసీ నీరు అటు నుంచి అటే తెలంగాణ తరలిస్తూ ఉన్న పరిస్థితి. ఇంకోవైపున 777 అడుగుల నుంచే శ్రీశైలంలో ఎడమవైపు ఉన్న పవర్ హౌస్ ద్వారా
మరో 4 టీఎంసీల నీళ్లు రోజుకు ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా పవర్ హౌస్ ఆపరేషన్స్తో తరలిస్తా నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తూ ఉన్న పరిస్థితి. అంటే ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇప్పటికే పరిస్థితి ఎలా ఉంది అని అంటే 20 ఏళ్లలో పోతిరెడ్డిపాడు కింద 3-4 సంవత్సరాలు, 20 సంవత్సరాలకు గాను 3-4 సంవత్సరాలు మాత్రమే అలొకేటెడ్ కోటా కిందికి నీళ్లు దొరుకుతూ ఉన్న పరిస్థితి మధ్య ఈ ప్రాజెక్టులన్నీ ఇంకో వైపున కడతా ఉన్నారు. పవర్ హౌస్లో ఇష్టం వచ్చినట్టుగా పవర్ హౌస్ అనేది ఎందుకు ఆపరేట్ చేస్తారో కూడా అర్థం కాదమ్మా. ఒకవైపున రాష్ట్రంలో ఇటువైపున ప్రజలు అల్లాడుతూ ఉంటే నీళ్లు లేక, అటువైపున యథేచ్ఛగా పవర్ను 777 అడుగుల నుంచి 4 టీఎంసీ నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తూ పవర్ హౌస్ ఆపరేట్ చేస్తారు. రోజుకు 8 టీఎంసీల నీళ్లు ఈ లిఫ్ట్లు అయితేనేమి, ఈ పవర్ హౌస్ అయితేనేమి, పవర్ హౌస్ ద్వారా అయితేనేమి శ్రీశైలం నుంచి నీళ్లు ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి. వీటి అన్నిటి ద్వారా రోజుకి 8 టీఎంసీల నీళ్లు ఈ లిఫ్ట్ ద్వారా అయితేనేమి, ఈ పవర్ హౌస్ల ద్వారా అయితేనేమి శ్రీశైలం డ్యామ్ నుంచి ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి. మన రాష్ట్ర పరిస్థితి చూస్తే అటువైపున ఈ పరిస్థితి ఉంది, మరోవైపున మన రాష్ట్ర పరిస్థితి చూస్తే శ్రీశైలం డ్యామ్ ఆపరేషన్స్తో కిందకు తెలంగాణ వదిలేస్తా ఉన్న నీటిని మనం అడ్డుకోలేని పరిస్థితి. కింద వాళ్ళ పవర్ హౌస్ లెఫ్ట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర వాళ్ళ ఏరియాలో ఉంది. వాళ్ళు పవర్ హౌస్ వాళ్ళు పవర్ జనరేట్ చేయడం కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమ ప్రాంతంలో ఏమైతే ఏముందిలే, ఇంకో ప్రాంతంలో ఏమైతే ఏమవుతుందిలే అని అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు పవర్ హౌస్ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు 4 టీఎంసీలు నీళ్లు రోజు కిందికి డ్యామ్ను ఖాళీ చేస్తూ ఉన్న పరిస్థితి. మనం అడ్డుకోలేని పరిస్థితి. అటు నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్లో పవర్ హౌస్ కింద లెఫ్ట్ బ్యాంక్ ఆపరేషన్స్ మొత్తం వారి చేతుల్లోనే ఉన్నాయి. కింద కూడా లెఫ్ట్ బ్యాంక్ ఆపరేషన్స్, లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ నాగార్జున సాగర్లో అవి కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అంతెందుకు మొన్నటి దాకా మన వైపున అంటే మన భూభాగంలో ఉన్న రైట్ బ్యాంక్ కెనాల్ ఆపరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి మొన్నటిదాకా. ఎన్నికలకు ముందు మళ్ళీ మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వెనక్కి తీసుకున్నాం. తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత మన ఎన్నికలకు ముందు మనం వెనక్కి తీసుకున్నాం. అంతవరకు మన భూభాగంలో ఉన్న ఆపరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. నాగార్జున సాగర్ కిందున్న పులిచింతల ప్రాజెక్టు, దాంట్లో లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్, అది కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. రాష్ట్రానికి, రాయలసీమకు తీవ్ర విఘాతం కలిగించే ఈ నిర్ణయాలన్నీ కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్నవే. ఇవన్నీ కూడా నిర్ణయాలు. అటు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి అని అంటే, ఓటుకు కోట్ల కేసులో ఆడియో వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపలేని పరిస్థితి, నోరు మెదపని పరిస్థితి. కానీ అప్పట్లోనే మన రాష్ట్ర హక్కుల కోసం ప్రతిపక్ష నేతగా నేను అప్పట్లోనే కర్నూలులో జలదీక్ష కూడా చేశాను. చంద్రబాబు గారి మౌనం వల్ల శ్రీశైలం ఎగువ భాగంలో
తెలంగాణ చేపట్టిన లిఫ్ట్ ప్రాజెక్టులు 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చే నాటికే చకచకా పనులు జరుగుతూ ఉన్న పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కల్వకుర్తి ఎక్స్పాన్షన్ అయితేనేమి, ఎస్ఎల్బిసి ఎక్స్పాన్షన్ అయితేనేమి, పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అయితేనేమి, వీటికి ఏ దానికి కూడా పర్యావరణ అనుమతులు లేవు. వీటి ఏ దానికి కూడా పర్యావరణ అనుమతులు లేవు. ఆ పనులు ఆపాలని ఎన్జిటి 2021 అక్టోబర్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పనులు ఆపాలని ఎన్జిటి 2021 అక్టోబర్లో ఆదేశాలు ఇచ్చినా కూడా వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. రెండు 2022లో ఎన్జిటి తెలంగాణకు 920 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, పరిస్థితి ఏమిటి అన్నది. ఒకవైపు చూస్తే తెలంగాణ లిఫ్ట్లో అయితేనేమి, తెలంగాణ పవర్ హౌస్ ఆపరేషన్స్ అయితేనేమి, ఏకంగా శ్రీశైలంలో 777 అడుగుల నుంచి 825 అడుగులకే ఏకంగా రోజుకు 8 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు. రోజుకి 8 టీఎంసీలు. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే శ్రీశైలంలో మన పరిస్థితి ఏమిటి అని అంటే, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 881 అడుగులు అయితే 885 అడుగులు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే 834 అడుగుల్లో మల్యాల దగ్గర ఒక చిన్న లిఫ్ట్ 0.33 టీఎంసీ, 0.3 టీఎంసీ. ఇంకొక చిన్న లిఫ్ట్ 795 అడుగుల్లో ముచ్చుమర్రి దగ్గర ఇంకొక 0.33 టీఎంసీ. అంతే మన కెపాసిటీ. అక్కడ 8 టీఎంసీలు, ఇక్కడ మన కెపాసిటీ 0.6 టీఎంసీ కెపాసిటీ. అది కూడా 834, 795. 834లో 0.3 టీఎంసీ, 795లో 0.33 టీఎంసీ. ఇది మన కెపాసిటీ. శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 885. పోతిరెడ్డిపాడులో నుంచి డిజైన్ డిశ్చార్జ్ మేరకు నీళ్లు బయటికి రావాలి అని అంటే 881 అడుగులు ఉండాలి. నేను అడుగుతా ఉన్నా, మరి రోజుకు 8 టీఎంసీలు 777 నుంచి 825 అడుగులకే రోజుకి 8 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉంటే ఎప్పుడు 881 అడుగులు వస్తుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? ఎప్పుడు నీళ్ళు వస్తాయి? ఎన్ని రోజులు వస్తాయి? మరి కిందున్న రాయలసీమ అయితేనేమి, నెల్లూరు అయితేనేమి, ఈ ప్రాంతాల పరిస్థితి ఏమిటి? ఇప్పుడన్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చిత్తూరు జిల్లాలోనే పుట్టినాడు, కనీసం ఏ రోజన్నా ఆలోచన చేసినాడా పరిస్థితి ఏమిటి అని? ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
2019లో ఈ పరిస్థితిని చక్కబెట్టడం కోసం అడుగులు పడ్డాయి. అందులో భాగమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టాం. 800 అడుగుల్లోనే మనం కూడా 3 టీఎంసీలు నీటిని తీసుకొని వెళ్ళే వెసులుబాటు క్రియేట్ చేసాం. మనం కూడా 800 అడుగుల్లో 3 టీఎంసీల రోజుకు 3 టీఎంసీల కెపాసిటీ నీటిని తీసుకెళ్లే వెసులుబాటును మనం కూడా రాయలసీమ లిఫ్ట్ ద్వారా క్రియేట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి పనులు కూడా చకచక పనులు కూడా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మా ప్రభుత్వానికి పేరు వస్తుందని, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తవుతే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందేమో అని చంద్రబాబు నాయుడు గారు తన టీడీపీ కార్యకర్తల చేత దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా కేసులు కూడా వేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెప్పించినాడు. అది తెలంగాణ నుంచి వాళ్ళు ఏపీలా చంద్రబాబు నాయుడు వేయించినాడు. ఆయన తెలుగుదేశం కార్యకర్తలు. ఎంత దుర్మార్గుడో ఈ మనిషి చూడండి. అయినా సరే రాయలసీమ దిగువన నెల్లూరు ఈ రైతులకు మేలు చేయడం కోసం తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును ముందుకు కదిలించాం, ముందుకు కొనసాగించాం. ప్రభుత్వం మారిన తర్వాత దురదృష్టవశాత్తు నిజంగా ఈ ప్రాంతపు రైతన్నల దురదృష్టం ఏమిటి అంటే మా ప్రభుత్వం రాకపోవడం. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్ళీ చంద్రగ్రహణం పట్టింది. రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి రాయలసీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు. కేవలం జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని చెప్పి. ఎన్జిటి అభ్యంతరాల తర్వాత ఈఏసీ అని సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్ దగ్గర ఎన్వైరన్మెంటల్ కమిటీ మీటింగ్లో ఈఏసీ జరుగుతుంది. ఈఏసీ 3 డేట్స్ నవంబర్ 2024 ఒకసారి సమావేశమైంది. జనవరి మళ్ళీ 2 నెలల తర్వాత జనవరి 2025లో మళ్ళీ సమావేశమైంది. మళ్ళీ మూడోసారి ఫిబ్రవరి 27, 2025 సమావేశమైంది. 3 సార్లు మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం నోరు మెదపలేదు. దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ను కూని చేశాడు ఈ పెద్ద మనిషి. డిఫెండ్ చేయాల్సిన ఈ ప్రాజెక్టును డిఫెండ్ చేయకపోగా కూని చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నోరు మెదపకోకుండా వదిలేయడంతో. డేట్ల మీద డేట్లు ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ ఆసక్తి చూపకపోవడంతో ఆ ప్రాజెక్టును కూని చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఏకంగా కత్తి పెట్టుకొని కూని చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ప్రాజెక్టే వేస్ట్ అన్నట్టుగా తాను మాట్లాడతాడు, తన మనుషుల చేత మాట్లాడిస్తాడు. ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడతారు వీళ్ళు. అయ్యా చంద్రబాబు, నేను అడుగుతా ఉన్నా, ఆయన అంటాడు, ఆయన మంత్రి అంటాడు, శ్రీశైలం డెడ్ స్టోరేజ్లో ఉండేది 34 టీఎంసీలే, అందులో ఏపీ వాటా 22 టీఎంసీలే, దీనికోసం లిఫ్ట్ ఎందుకని చంద్రబాబు అంటాడు. అయ్యా చంద్రబాబు, నీవు అసలు మనిషివేనాయా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. డెడ్ స్టోరేజ్ సంగతి దేవుడు ఎరుగు.
అటువైపున 777 అడుగుల నుంచి 825 అడుగులకే రోజుకి 8 టీఎంసీలు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతూ ఉన్నాయి. 881 అడుగులు ఎప్పుడు చేరుతాయి? ఆ తర్వాత పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు ఎప్పుడు కిందికి వస్తాయి? ఈ ప్రాజెక్టు ఉండడం వల్ల నీకు 800 అడుగుల్లోనే నువ్వు కూడా 3 టీఎంసీలు డ్రా చేసుకునే కెపాసిటీ, ఒక ఇన్సూరెన్స్ నీకు ఉంటుంది. ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు పెద్ద మనిషికి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రాజెక్టును ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలను, కరువు పీడిత రాయలసీమ నెల్లూరు ప్రయోజనాలను చులకన చేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ లిఫ్టులో ఆ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు అంటాడు స్వామి. రిజర్వాయర్లు కాదు స్వామి కట్టిందాడా, స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు. అవి కట్టకపోతే కుప్పంకు, చిత్తూరు జిల్లాకు తాగునీళ్ళు కూడా పోవు. తాను పుట్టింది చిత్తూరు జిల్లా, ఆ జిల్లా మీద మమకారం లేదు. కుప్పం ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ఆ కుప్పం ప్రజల మీద ఆ కృతజ్ఞత కూడా లేదు. హంద్రీ నీవా ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంత దూరం ఉందో తెలుసా? దాదాపు 500 కిలోమీటర్లు. 500 పైబడి కిలోమీటర్లు నీళ్లు ప్రయాణం చేయాలి. పూర్తిగా టేలెండ్లో ఉంటుంది. దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి, ఆ చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని, ఆ కుప్పంకు నీళ్ళు ఇవ్వాలని, దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి జిఎన్ఎస్ఎస్ ద్వారా గండికోటకు నీళ్లు వస్తే అక్కడ లిఫ్టులు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్లోకి మరిన్ని నీళ్లు పంపి, తద్వారా చిత్తూరు జిల్లాలోని తంబల్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, కుప్పము, చిత్తూరులకే కాకుండా రాయచోటికి నీళ్లు ఇవ్వడానికి ఈ పనులు చేశాం. దాంట్లో భాగంగానే ఈ స్టెబిలైజేషన్ రిజర్వాయర్లు. అసలు వీటి కెపాసిటీ ఎంతో తెలుసా? కాలేటి వాగు కెపాసిటీ కేవలం 1.2 టీఎంసీ. 1.2 టీఎంసీ. ముదివేడి కెపాసిటీ ఎంతో తెలుసా? కేవలం 2 టీఎంసీలు. నేటిగుంటిపల్లి కెపాసిటీ ఎంతో తెలుసా? కేవలం 1 టీఎంసీ. ఆవులపల్లి కెపాసిటీ ఎంత తెలుసా? కేవలం 3 టీఎంసీలు. మా హయాంలో ఈ ప్రాజెక్టులు కట్టాం. ఈ స్టోరేజ్ కెపాసిటీ కానీ లేకపోతే నీళ్ళు ఎలా ప్రవహిస్తాయి? 500 కిలోమీటర్లు దాటి టేలెండ్లో ఉన్న ప్రాంతానికి నీళ్లు పోవాలనంటే ఈ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు కానీ లేకపోతే నీళ్ళు ఎట్లా ప్రయాణం చేస్తాయి? ప్రజల గొంతు ఎలా తడపాలి అనే ఆలోచనలు లేవు వెనుకు. ప్రజలు అల్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎలా మంచి చేయాలి అనే ఆలోచనలు పుట్టవు వెనుకు. దిక్కుమాలిన అబద్ధాలు, దిక్కుమాలిన మోసాలు. ప్రజల గురించి ఏ రోజు చీకు లేదు, చింత లేదు. చెప్పేటివన్నీ అబద్ధాలు, చేసేటివన్నీ దొంగ పనులు. అసలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తవమైన విషయం ఏమిటో తెలుసా? రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది కొత్త ప్రాజెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి తాగునీటి అవసరాలు తీర్చడానికి కరువు పీడిత రాయలసీమ, నెల్లూరుకు అదివరకే చేసిన కేటాయింపుల మేరకు ముందే కట్టి ఉన్న రిజర్వాయర్లకు నీటిని సప్లిమెంట్ చేసే లిఫ్ట్ ఇది.
కృష్ణా నదిలో వరద వచ్చే రోజులు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉన్న పరిస్థితులు. 20-30 రోజుల కన్నా ఎక్కువ రాని పరిస్థితి, ఇప్పటికే పడిపోయిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మరోవైపున చూస్తే రోజుకి 8 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్న ఇంకో పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపున లిఫ్ట్లు ఒకవైపున అయితే రెండో వైపున ఎడాపెడా ఆపరేట్ చేస్తూ ఉన్న పవర్ హౌస్ ఆపరేషన్స్. కనీసం అటువైపున నీళ్లు తాగడానికి ఉండవు, కరువు పీడిత ప్రాంతం అది అని చెప్పి కనీసం ఆలోచనలు కూడా లేకుండా ఎడాపెడా పవర్ హౌస్ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. శ్రీశైలం నుంచి 777 అడుగుల నుంచి 825 అడుగులు నుంచే తోడేస్తూ ఉన్న పరిస్థితి, నీళ్ళు ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి. మరి ఈ తక్కువ సమయంలోనే ఆల్రెడీ కట్టి ఉన్న ప్రాజెక్టులకు నీరు నింపలేని పరిస్థితిని సరిదిద్దే కార్యక్రమమే రాయలసీమ లిఫ్ట్. ఎన్ని అధిగమించి ఇప్పుడే పరిస్థితి 20 రోజులు 30 రోజులు రావడంలో నీళ్లు, మరోవైపున ఈ పరిస్థితి రోజుకి 8 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి, అయ్యబోయే పరిస్థితులు. మరి 20-30 రోజుల లోపల ఏ రకంగా నీళ్లు రాయలసీమ ప్రాజెక్టులకు అందుతాయి? దాన్ని సరిదిద్దే కార్యక్రమమే ఈ రాయలసీమ లిఫ్ట్. కొత్త రిజర్వాయర్లు ఏం లేవు దీంట్లో. ఉన్న రిజర్వాయర్లకు నీళ్ళు అష్యూర్డ్గా పోయి పంపించే కార్యక్రమమే ఈ ప్రాజెక్టు. అసలు వాస్తవం ఏంటంటే పాలకులుగా అటువైపు తెలంగాణ కానివ్వండి, ఇటువైపున ఆంధ్ర కానివ్వండి, అందరం ఒకటే భాష మాట్లాడతాం, అందరం అన్నదమ్ములము. నోబడీ ఈస్ అగెయిన్స్ ది అదర్. తెలంగాణ ప్రాంతంలో వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏ రోజు ఆలోచన చేయడు, తపన పడడు, తాపత్రయపడడు. అయితే మా ప్రాంతంలో ఉన్న మా వాళ్ళకు మాత్రం నష్టం జరగకుండా చూసుకునే కార్యక్రమం కూడా చేయడం మా ధర్మం. కొత్త రిజర్వాయర్లు ఏం కట్టడంలా, ఉన్న రిజర్వాయర్లకే నీళ్లు ఖచ్చితంగా ఆ రిజర్వాయర్లకు చేర్చగలిగే కార్యక్రమం చేయలేకపోతే చరిత్రహీనులమవుతాం. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్. దీంట్లో ఒక ఎమోషనల్ డ్రామాస్ ప్లే చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇరు ప్రాంతాల ప్రజలకు మధ్య గొడవలు క్రియేట్ చేసే కార్యక్రమము పాలకులుగా ఉన్న కొంతమంది చేస్తూ ఉన్నారు. తప్పది. ఫ్యాక్ట్స్ కరెక్ట్గా చెప్పాలి. కరెక్ట్గా చెప్పినప్పుడు ప్రజలైనా అర్థం చేసుకుంటారు. అందరం అన్నదమ్ములుగానే ఉన్నాం, అందరం అన్నదమ్ములుగానే కలిసిమెలిసి ఉన్నాం, కలిసిమెలిసి పెరిగినాం కూడా. గతంలో కూడా రాయలసీమలో ఉన్న ఏ ప్రాజెక్టు కూడా పూర్తి వాడుకోలేని పరిస్థితి. ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా నా 40 years ఇండస్ట్రీ అంటాడు, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు, ఇప్పుడు మళ్ళా దాదాపు ఇప్పుడు 17 ఏళ్ళు అవుతుంది. అసలు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏంటంటే రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లను కనీసం ఫుల్ కెపాసిటీలో నీళ్లు నింపుకోలేని పరిస్థితి. ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ విషయాలు. ఇదే చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీలు విడగొడతాడు. జీవో నెంబర్ 22, జీవో నెంబర్ 63 అని చెప్పి డబ్బులు ఎత్తే దానికోసం జీవోలు జారీ చేస్తాడు. రేట్లు పెంచేసి నామినేషన్ పద్ధతిలో దోచుకునే కార్యక్రమాలు చేస్తాడు వర్కులు ఇచ్చి.
పేరుకు రిజర్వాయర్లు ఉన్నాయి కానీ నీరు నింపలేని పరిస్థితి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా దీన్ని సరిదిద్దుతూ వస్తూ ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా దీన్ని సరిదిద్దే విధంగా అడుగులు పడ్డాయి. తెలుగంగ లింక్ కెనాల్ 0 to 18 kilometers డిజైన్ డిశ్చార్జ్ పంపించుకోలేని పరిస్థితి. 500 కోట్లు మేము ఖర్చు పెట్టి డిజైన్ డిశ్చార్జ్ మేరకు 15,000 క్యూసెక్లు దాంట్లో పంపించే విధంగా దాన్ని రిపేర్ చేసి ఆ 0 to 18 kilometers రిపేర్ చేసి తీసుకురాగలిగాం వాడుకలోకి. తెలుగంగ లింక్ కెనాల్, ఎస్ఆర్బిసి జిఎన్ఎస్ఎస్ కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీస్ అంటే కెనాల్ క్యారీయింగ్ సామర్థ్యం రెండు కలిపి 30,000 క్యూసెక్లకు పెంచే పనులు మేము చేపట్టాం. నిప్పుల వాగు ద్వారా నెల్లూరు వరకు 30,000 క్యూసెక్లు వెళ్లేలా పనులు మేము చేపట్టాం. హెచ్ఎన్ఎస్ఎస్లో కేవలం 2,000 క్యూసెక్లు మాత్రమే వెళ్తూ అంటే మేము వచ్చాక కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్లకు పెంచే పనులకు మేము శ్రీకారం చుట్టాం. ఆవుకుటనలు ఫాల్ట్ జోన్ సమస్యను గత ప్రభుత్వాలు ఏమీ తీర్చలేకపోయాయి. మేము వాటిని అధిగమించి మొదటి టన్నెల్ ద్వారా 10,000 క్యూసెక్లు, రెండో టన్నెల్ కూడా పూర్తి చేసి మరో 10,000 క్యూసెక్లు నీళ్లు పంపగలిగాం. 2 టన్నెళ్లు పూర్తి చేయడానికి 260 కోట్ల రూపాయలు వార్ ఫుటింగ్ బేసిస్ మీద ఖర్చు పెట్టి కంప్లీట్ చేసినాం. అవుకులో 3వ టన్నెల్ పనులు కూడా మొదలుపెట్టాం. గండికోట రిజర్వాయర్ కెపాసిటీ 27 టీఎంసీలు, ఏ రోజు 15-14 టీఎంసీలు మించిపెట్టలా నీళ్లు. మేము వచ్చిన తర్వాత 1,000 కోట్లు R&R మీద డబ్బు ఖర్చు పెట్టి 27 టీఎంసీల ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీలో గండికోట నీళ్లు స్టోర్ చేసినాం. చిత్రావతి ప్రాజెక్టు ఏ రోజు ఫుల్ కెపాసిటీ 10 టీఎంసీల నీళ్లు ఏ రోజు స్టోర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత 280 కోట్లు ఖర్చు చేసి R&R పనులు పూర్తి చేసి 10 టీఎంసీల నీళ్లు మేము వచ్చిన తర్వాత పెట్టాం. బ్రహ్మం సాగర్ 17 టీఎంసీలు ఏ రోజు పెట్టలా. మేము వచ్చిన తర్వాత డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది వేసి లీకేజ్ సమస్యను పూర్తి చేసి 90 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 17 టీఎంసీలు బ్రహ్మం సాగర్లో నీళ్లు నింపాం. మేము వచ్చిన తర్వాతనే వెలుగొండలో 2 టన్నులు పూర్తి చేసి 2 దశాబ్దాల కలను మేము వచ్చిన తర్వాత నెరవేర్చి జాతికి అంకితం చేశాం వెలుగొండ ప్రాజెక్టు. ఇక మిగిలింది R&R పనులు, లైనింగ్ పనులు, అంతకని ఇంకేం మిగల. కొన్ని దశాబ్దాలుగా ఆశ్చర్యం కలిగించే విషయం, ఇంకా కొన్ని దశాబ్దాలుగా తెలుగంగలో అంతర్భాగమైన సోమశిల, కండలేరు రిజర్వాయర్లను పూర్తి కెపాసిటీలో ఏ రోజు నీళ్లు స్టోర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత R&R పూర్తి చేసి సోమశిలలో 78 టీఎంసీలు, కండలేరులో 68 టీఎంసీలు మేము వచ్చిన తర్వాతనే నింపాం. 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ డ్యాముల్లో ఫుల్ కెపాసిటీని అచీవ్ చేసినాం. మేము వచ్చిన తర్వాతనే జరిగింది ఇది. మేము వచ్చిన తర్వాతనే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నెల్లూరు బ్యారేజు, సంగం బ్యారేజ్ పనులు పూర్తి చేసి ప్రారంభించాం. మేము వచ్చిన తర్వాతనే. అసలు అంతెందుకు, ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో ఉంది పులిచింతల ప్రాజెక్టు. మేము వచ్చేదాకా ఆ ప్రాజెక్టులో ఫుల్ కెపాసిటీ ఏ రోజు స్టోర్ చేయలేదు. మేము వచ్చిన తర్వాత 200 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసి R&Rకి మేము ఖర్చు చేసి 45 టీఎంసీలు ఫుల్ కెపాసిటీ స్టోర్ చేసింది మా ప్రభుత్వంలోనే. ఇవన్నీ మా హయాంలో జరిగాయి.
అసలు నిజంగా ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి. రైతులకు మంచి జరగాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఒక చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఒక చిత్తశుద్ధి ప్రకారము అడుగులు వేస్తే, మనిషిలో సిన్సియారిటీ కమిట్మెంట్ ఉంటే ఏదైనా కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు, పనులు జరుగుతాయి. అవి చంద్రబాబు నాయుడుతో లోబడిన పరిస్థితులు, జగన్ ప్రభుత్వంలో కనిపించిన పరిస్థితులు, అవే తేడా. రెండో సబ్జెక్ట్లోకి పోతాం. భోగాపురం ఎయిర్పోర్ట్. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్ట్కు 15,000 ఎకరాలు కావాలన్నాడు. అందరికి గుర్తుండే ఉంటుంది. ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 15,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు. తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. మన ఎయిర్పోర్ట్ కేంద్రానైనా 5,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి నిజంగా ప్రజలు, ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి. వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సైజును 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు, ఇంకొక 500 ఎకరాలు ఏరో సిటీకి, మొత్తం 2,703 ఎకరాలకు కుదించి వాట్ ఈస్ రీజనబుల్, వాట్ ఈస్ ది సైజ్. నెట్లోకి వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ సైజుల్లో ఉన్నాయని ఒకసారి బటన్ నొక్కినారనుకో 2,700 ఎకరాలు అనేది బ్రహ్మాండమైన సైజు కింద కనిపిస్తుంది, ఒక చంద్రబాబు నాయుడు స్కాములు చేసే కార్యక్రమం తప్ప. మేము ఏరో సిటీకి ఒక 500 ఎకరాలు, 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు కుదించి అడుగులు వేగంగా ముందుకు వేయగలిగాం. ప్రతి రైతుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినాం. మొత్తం 130 కోర్టులో ఉన్నటి సాల్వ్ చేయగలిగినాం. సాల్వ్ చేసి భూసేకరణ పూర్తి చేసి 3 గ్రామాలలో సుమారు 400 కుటుంబాలను తరలించి దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం. 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. టైం పెట్టినాం, ఎనర్జీ పెట్టినాం, కోర్టు కేసులు సాల్వ్ చేసినాం. 3 గ్రామాలలో 400 కుటుంబాలను తరలించి వాళ్ళకి కాలనీ కట్టినాం. ల్యాండ్ అక్విజిషన్ మా హయాంలో జరిగింది. ఇది చేయడమే కాదు, ఈ పనులు చేపట్టడానికి తనకు సంబంధించిన మంత్రి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం పర్మిషన్స్, ఎన్ఓసీలు కూడా కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోయారు. ఇది కూడా వాస్తవం. విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా ఉన్నాయి. విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ కనుక కావాలి అని అంటే, కట్టాలి అని అంటే వారి పర్మిషన్స్ అన్నీ కూడా తప్పనిసరి. మనం వచ్చిన తర్వాతనే ఈ పర్మిషన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంట పడడం జరిగింది. ప్రధాని గారిని నేనే స్వయంగా కలిసి లేఖలు ఇవ్వడమే కాకుండా రిక్వెస్ట్ కూడా పలుమార్లు చేయాల్సి వచ్చింది.
మేము వచ్చిన తర్వాతనే ఎన్ఓసితో పాటు, కేంద్రం నుంచి ఎన్ఓసితో పాటు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్, BCAS అప్రూవల్ అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అప్రూవల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రూవల్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రూవల్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, NOC for closure of existing airport INS Dega, NOC from central government, financial closure of all participating banks. ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి. ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి. రోడ్లు, నీళ్లు, కరెంటుకు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వ అదనపు నిధులు కూడా మా ప్రభుత్వం వచ్చాకే ఇచ్చాం. అవి కూడా మా ప్రభుత్వం వచ్చాకే ఇచ్చాం. చివరికి కోవిడ్ లాంటి కష్టాలు ఎన్నున్నా కూడా అన్నీ దాటుకుని ఫోకస్ పెట్టాం కాబట్టి ఈ ప్రాజెక్టు 2023 మే 3వ తారీఖున ముఖ్యమంత్రి హోదాలో నేను శంకుస్థాపన చేశాను. ఆ రోజు మీటింగ్లో చెప్పిన 2026లో మొదటి ఫ్లైట్ ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది అని చెప్పి. అంతేకాదు, ఎయిర్పోర్ట్ ఒక వైపున కడతా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. దాని గురించి కూడా అప్పట్లో మేము ఆలోచన చేసినాం. సిటీ నుంచి ఎయిర్పోర్టుకు 55 కిలోమీటర్లు కనెక్టివిటీ రోడ్డు, 77 మీటర్ల వెడల్పుతో 6 లేన్ రోడ్డు మా హయాంలోనే. అది ప్లే చేయండి ఒకసారి, గడ్కరీ గారిని ఒకసారి పిలిపించి ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి. From the Chief Minister, మొదటి నుంచి పెట్టు. that is the making of 6 lane Vizag Port Highway మొదటి నుంచి పెట్టు. and NS16 near Bhogapuram. The important demand from the Chief Minister is with me. That is the making of 6 lane Vizag Port Highway and NS16 near Bhogapuram. The length is 55 kilometer, cost is 6,300 crore, and state is going to contribute for land and giving me some concession. I already request the Chief Minister and the Chief Secretary. They have given me the letter and also 157 acre of land for multimodal logistic park they are giving. From my ministry, I am sanctioned this important project, which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. కనెక్టివిటీ రోడ్డు కూడా కేంద్ర మంత్రి గారిని పిలిపించి ఆయనతో శాంక్షన్ చేయించి ఆ ప్రాజెక్టును కూడా ఆయనే ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతూ అనౌన్స్మెంట్ చేసిన దాఖలాలు. ఆశ్చర్యం ఏందనంటే, క్రెడిట్ తీసుకోవాలని ఇంత తాపత్రయపడతా ఉన్న వీళ్ళు అసలు ఆ ప్రాజెక్టులో ఆ రోడ్డు దాని తర్వాత అడుగులు ముందుకేలా. మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 2 ఏళ్లలో వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని పర్సూ చేసుకొని అదేదో ఆ ఎయిర్పోర్ట్ అయ్యే టయానికి ఈ రోడ్డు కూడా కంప్లీట్ కావాలన్న మినిమం ధ్యాస కూడా వీళ్ళకి లేదు. ఈరోజు ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతుంది, నెలలో బహుశా ఫ్లైట్స్ కూడా టేక్ ఆఫ్ అవుతాయి. పరిస్థితి చూస్తే రోడ్డు కనెక్టివిటీ కుంటు రోడ్డే. ఇప్పటికి అయిపోయిండాలి మామూలుగా అయితే. ఆ స్టేజ్ నుంచి 2 సంవత్సరాల టైం ఉన్నది చంద్రబాబు నాయుడుకు. ఈ ప్రాజెక్టు ఒకవైపున చకచకా పనులు జరుగుతూ ఉన్నాయి, ఓ పక్క రోడ్డు మీద కూడా ధ్యాస పెట్టిందంటే ఇది అయిపోయే లోపల అది కూడా అయిపోయి ఉంటుంది. కనీసం ఆ పని కూడా పరిస్థితి కూడా చేయలే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు, క్రెడిట్ చోరీ.
తాను తన సివిల్ ఏవియేషన్ మినిస్టరు వీళ్ళే వీళ్ళ వల్లనే వచ్చింది అన్నట్టుగా బిల్డప్. అది వీళ్ళు ఏం చేసినారు? అది వీళ్ళు ఏమైనా చేసినారా? ఒక పర్మిషన్ తెచ్చినారా? ల్యాండ్ అక్విజిషన్ చేసినారా? కనీసం జరగాల్సిన పనులన్నా చేయించినారా కనీసము? చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా ఉంటుందనంటే క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్. అది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఎవడో చేస్తే క్రెడిట్ మాత్రం తాను తీసుకునే దానికి ఏమాత్రం సంకోచం లేకుండా, కళ్ళార్పకుండా అబద్ధాలు అడగలుగుతాడు. సంకోచం లేకుండా క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకుని ప్రతి ప్రయత్నము చేస్తాడు. ఇంక మూడో సబ్జెక్టులోకి పోదాం. పరిశ్రమలకు సంబంధించి కొన్ని వాస్తవాలు చెప్తా. ఇది కూడా బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఒకవైపు ఇలా క్రెడిట్ చోరీ, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేస్తాడు అన్నది మనకు ఇప్పటికే అర్థమవుతుంది. అదాని డేటా సెంటర్లో గూగుల్కి సంబంధించిన విషయం అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయ్యే విషయం అయితేనేమి, ఇంకా అనేక విషయాలు ఇంకా చెప్పుకుంటూ పోతుంటే అనేక విషయాలలో ఆయన ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తారన్నది మనకు తెలిసిన విషయం. ఇక క్రెడిట్ చోరీ అనేది ఇంకొక వైపు అడుగు ముందుకు వేస్తే, మా హయాంలో పారిశ్రామికవేత్తలకు, చంద్రబాబు నాయుడు అంటా ఉన్న మాటలు, మా హయాంలో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోయారన్నట్టుగా చంద్రబాబు గారు నిరంతరం బురద జల్లుతూ ఒక ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆయనకు సంబంధించిన ఆయన ఎల్లో మీడియా, ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, వీళ్ళకి తోడు వీళ్ళకున్న డజన్ల కొద్దీ ఒక సోషల్ మీడియాలో వీళ్ళకున్న అబద్ధాల ఫ్యాక్టరీలు. ఇదే పని మా హయాంలో అట పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోయాయన్నట్టుగా, వెళ్ళిపోతున్నారన్నట్టుగా ఒక బిల్డప్ నిరంతరం బురద జల్లే కార్యక్రమం. నిజంగా ఈయన తప్పుడు ప్రచారాలను బద్దలు చేస్తూ ఆర్బీఐ ఈ మధ్యకాలంలోనే డిసెంబర్ 11, 2025 ఒక నివేదిక రిలీజ్ చేసింది. నిజంగా మా దురదృష్టం ఏమిటనంటే, నిజాలు బయటికి వచ్చేలోపు చంద్రబాబు గారి అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేసి వస్తాయి. నిజాలు గడప దాటే లోపే చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేసుకొని వస్తాయి. అది మా దురదృష్టం. కారణం ఏంటంటే వీళ్ళకున్న ఎల్లో సామ్రాజ్యం, డజన్ల కొద్దీ వీళ్ళకున్న అబద్ధాల ఫ్యాక్టరీలు. కానీ ఈ రిపోర్ట్ ఒకసారి డిసెంబర్ 11, 2025 నాడున ఆర్బీఐ రిపోర్ట్ చూస్తే 2019 నుంచి 24 అంటే మా హయాంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జీబీఏని ఒకసారి గమనిస్తే, జీబీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్, అంటే స్థూల ఉత్పత్తులు, రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వాల్యూ, స్థూల ఉత్పత్తుల వాల్యూ. జీబీఏకు మామూలుగా ట్యాక్స్లు యాడ్ చేస్తే మైనస్ సబ్సిడీస్ చేస్తే జీడిపి అవుతుంది, జిఎస్డిపి అవుతుంది. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ కన్నా ఒకసారి చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో తయారీ అయిన వస్తువుల వాటి విలువ ఒకసారి చూస్తే, మా 5 ఏళ్ల కాలంలో తయారీ రంగంలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్లో దేశంలోనే 5వ స్థానం ఆంధ్రప్రదేశ్. అంతేకాదు సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్లో. చూడండి ఒకసారి, ఆంధ్ర రాష్ట్రం 11.12% గ్రోత్ రేట్తో దేశంలో 5వ స్థానంలోనూ, సౌత్ ఇండియాలో మొదటి స్థానంలోనూ ఉంటే, దేశం మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ యావరేజ్ దేశం మొత్తం మీద సగటు యావరేజ్ 6.87 మాత్రమే ఉంటే,
ఆంధ్ర రాష్ట్రంలో 11.12% నమోదు చేయడమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ జీబీఏలో దేశంలోనే 5వ స్థానం, సౌత్ ఇండియాలో మొదటి స్థానం గ్రోత్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ ఈ జీబీఏ. ఇంకొకటి కూడా చూడండి, అంతేకాదు 5 ఏళ్లలో పారిశ్రామిక రంగం వృద్ధి రేటు, అంటే ఇక్కడ కూడా ఇండస్ట్రీ జీబీఏ చూద్దాం. ఇండస్ట్రీ సెక్టర్ గ్రోత్, పారిశ్రామిక రంగం వృద్ధి రేటు ఇండస్ట్రీ జీబీఏ, ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేట్లో కూడా దేశంలో ఏపీ 5వ స్థానం, సౌత్ ఇండియాలో ఏపీ ఫస్ట్ స్థానం, నెంబర్ 1 స్థానం. దేశం సగటు 8.96 అయితే ఆంధ్ర రాష్ట్రం సగటు 11.14% ఇండస్ట్రీ జీబీఏ గ్రోత్ ఇన్ ఇండస్ట్రీ జీబీఏ. సౌత్ ఇండియాలోనే హైయెస్ట్, దేశంలో 5వ స్థానం. ఇది వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ప్రతిరోజు ఆయనకు ఒక పైశాచిక ఆనందం, మాపై టన్నుల కొద్దీ బురద వేస్తూనే ఉంటాడు. అసలు వాస్తవం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతా ఉన్న సంగతి వాస్తవం. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతా ఉన్నారన్నది ఎంత వాస్తవము అనంటే, సజ్జన్ జిందాల్ పేర్లు చెప్తా రాసుకోండి, ఎవడెవడు బెదిరి పారిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన దెబ్బకు. సజ్జన్ జిందాల్, అరబిందో, మై హోమ్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, డాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, యూబీ, సిద్ధిసాయి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిశ్రమలను ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితులు, భయభ్రాంతులకు లోన్ చేస్తూ ఉన్న పరిస్థితులు. అసలు రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ అయినా చూసుకోండి, ఏ జిల్లా అయినా చూసుకోండి, వీళ్ళకి గన కప్పం కట్టకపోతే ఎవరైనా పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా? నేను రాసిస్తా. ఏ జిల్లా అయినా తీసుకోండి, ఏ పరిశ్రమ అయినా తీసుకోండి, వీళ్ళకి గన కప్పం కట్టకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా? ఇది వాస్తవం. ఈ మధ్య ఇంకొక డ్రామా ఆడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కొత్త సంవత్సరం వేడుకలకు ఆయన కానీ ఆయన కుమారుడు కానీ విదేశాలకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో ప్రజలకి ఎలాగో తెలియదు. పైపెచ్చు ఈ వీళ్ళ ఎల్లో మీడియా దీన్ని దాచిపెట్టే కార్యక్రమంలో భాగంగా కొత్త సెన్సేషనల్ అబద్ధాలు క్రియేట్ చేస్తుంది. అట్లా పారిశ్రామిక ప్రతిపాదనలో దేశంలో ఏపీ నెంబర్ 1 అంటూ ప్రతిపాదనలు అంట. పారిశ్రామిక ప్రతిపాదనలలో దేశంలో ఏపీ నెంబర్ 1 అంటూ కొత్త వక్రీకరణ. ఇది మరో స్టోరీ. ప్రతిపాదనలు అంట, అనౌన్స్మెంట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్స్, పబ్లిసిటీ నాట్ రియాలిటీ. వంట వాళ్లకు డ్రైవర్లకు సూట్లు బూట్లు వేసేయడము, వాళ్ళని కూర్చోబెట్టడము, ఎంఓయూలు రాసేయడము, ఇన్ని లక్షల కోట్లు అనౌన్స్మెంట్లు. ఇది చంద్రబాబు నాయుడుకి అలవాటైన పనే, కొత్త కాదు ఇది. 2014 నుంచి 19 మధ్య కూడా ఇలాంటి కథలే మనం విన్నాం. అసలు 2014 నుంచి 19 మధ్య
ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి మన హయాంలో 2019 నుంచి 24 మధ్య ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి, పెట్టుబడులు ఎన్ని వచ్చాయి, ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి అని ఒక్కసారి గమనిస్తే ఇది ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి తీసుకొచ్చిన డాక్యుమెంట్. ఇది ఒకసారి గమనిస్తే మీకే కంటికి కనిపిస్తూ ఉంది. 2014 నుంచి 2019 మధ్య గ్రౌండ్ అయినవి ఎన్ని అని అంటే కేవలం 50,708 కోట్ల పెట్టుబడులు. ఇది మేజర్ ఇండస్ట్రీస్, లార్జ్ ఇండస్ట్రీస్. ఇది లార్జ్ ఇండస్ట్రీస్ గురించి నేను చెప్తా ఉన్నా. గ్రౌండ్ అయినవి 50,708 కోట్లు. ఈ లార్జ్ ఇండస్ట్రీస్ వల్ల ఉద్యోగాలు వచ్చినవి 84,333 అని. 2019 నుంచి 24 ఈ మాదిరిగా మన ప్రభుత్వంలో అబద్ధాలు ఉండవు, మోసాలు ఉండవు. జెన్యూన్గా, న్యాయంగా, ధర్మంగా ఏదైతే ఉందో అదే చెప్తాం. టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయినవి 69,000, చంద్రబాబు నాయుడు కన్నా ఆల్మోస్ట్ 25% ఎక్కువ. ఆయన హయాంలో 50,000 అయితే మా హయాంలో 70,000 కోట్లు గ్రౌండ్ అయినవి. ఎంప్లాయ్మెంటు ఈ లార్జ్ ఇండస్ట్రీస్లో ఆయన హయాంలో 84,000 అయితే మా హయాంలో 90,230 ఉద్యోగాలు. ఎంఎస్ఎంఈలు చూద్దామా? ఎవరి హయాంలో ఎంత మటుకు ఎంఎస్ఎంఈలు వచ్చినాయి, ఎవరి హయాంలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం లభించింది, ఎవరి హయాంలో ఎంఎస్ఎంఈల ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని ఒకసారి గమనిస్తే మా హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఆయనే రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే, ఆయన హయాంలో వచ్చినది, రిలీజ్ అయింది. నవంబర్ 2024లో రిలీజ్ చేసిన ఆయన హయాంలో వచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ మేము ముందర పెడతా ఉన్నా. నేను ఎంఎస్ఎంఈ సెక్టార్లో మా హయాంలో 5 సంవత్సరాలలోనే 32,79,770 ఉద్యోగాలు వచ్చినాయి. మేం చెప్పేది కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2024 నవంబర్లో ఆయన రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్. అదే ఆయన హయాం చూస్తే ఎంతమంది చూడు, లెక్క పెట్టండి. 84,000, 1,60,000 అంటే 2.5 లక్ష, మళ్ళీ 1,80,000 అని అంటే 4.5 లక్ష, మళ్ళీ 2,69,000 అని అంటే 7.5 లక్ష, మళ్ళీ 1,75,000 అంటే 9.5 లక్ష. దాదాపు 9.5 లక్ష ఆయన హయాంలో వస్తే 32 లక్షలు మా హయాంలో వచ్చినాయని చెప్పి చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరి హయాంలో విధ్వంసం, ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడతా ఉన్నారు, ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలకు ఊరట, భరోసా లభించింది. ఈరోజు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎంత తెలుసా పెండింగ్ ఉన్నాయి? ఉట్టి ఎంఎస్ఎంఈ సెక్టర్లోనే దాదాపుగా 2,000 కోట్ల రూపాయల పైచిలకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి. ఇచ్చే నాతులు లేడు, పట్టించుకునే నాతులు లేడు. పరిస్థితి ఏమిటి అని అంటే మొత్తం ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ చూస్తే దాదాపుగా 7-8 కోట్ల పైన ఉంటాయి పెండింగ్. పరిస్థితి ఏమిటి అని అంటే 2 బకెట్లు పెట్టినారంట. ఒక బకెట్ అంట 30% ఎవరు కమిషన్ ఇస్తే వాళ్ళ పేరు పెడతారంట. రెండో బకెట్ అంట న్యూట్రల్గా కనపడడానికి కేవలం 20% ఇస్తారంట. 20% మాత్రం పెడతారంట న్యూట్రల్గా కనపడడానికి. కొంతమందిని సెలెక్ట్ చేస్తారంట, వాళ్ళని పెడతారంట, వాళ్ళకు ఒక 20% టోటల్ అమౌంట్లు ఇస్తారట. ఇది జరుగుతూ ఉన్న స్కీమ్ ఆంధ్ర రాష్ట్రంలో. ఏమొస్తాయండి పరిశ్రమలు? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్లోనూ డబ్బులు ఎత్తడం మొదలు పెడితే
ఈ దఫా కూడా గతంలో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల విషయంలో పబ్లిసిటీ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పీక్లో ఉంది. కానీ చేసేవన్నీ చంద్రబాబు నాయుడు గారు స్కామ్లే. ఆశ్చర్యకరమైన స్కాములు మీకు చెప్తా. ఏ రకంగా పరిశ్రమల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం కలిగించే విధంగా స్కాములు ఎలా చేయగలుగుతాడో చెప్తా. పేరుకు 1-2 పెద్ద కంపెనీలకు ఉచితంగా భూములు ఇస్తున్నట్టు ప్రకటిస్తాడు. పేరుకు మాత్రం 1-2 పేర్లు చెప్తాడు, పెద్ద పేర్లు. వారికి ఉచితంగానో 99 పైసలకి భూములు ఇస్తా ఉన్నట్టుగా ప్రకటిస్తాడు. ఆ ముసుగులో వేల కోట్ల విలువైన భూముల్ని తన మనుషులకు, తన బినామీలకు కారు చౌకగా ఇటువైపు నుంచి ఇస్తాడు. పబ్లిసిటీ ఏమో వాళ్ళ పెద్ద కంపెనీల పేర్లు 1-2 పేర్లు అవి మాత్రం చెప్తాడు. రూట్ చూస్తే ఈ పక్క ఎల్లయ్యలకు, పుల్లయ్యలకు, సున్నయ్యలకు, ఈ పక్క తన బినామీలకు కారు చౌకగా స్కాములు చేస్తూ డబ్బులు ఇచ్చుకునే కార్యక్రమాలు. తన మనుషులకు, తన బినామీలకు. విశాఖపట్నంలో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు విలువ చేసి దాదాపు 14 ఎకరాల భూమి 99 ఏళ్లకు లూలు గ్రూప్కు లీజుకి ఇచ్చినాడు. ఎలాంటి టెండరు లేదు, ఎలాంటి ఆక్షను లేదు. కేవలం కంపెనీ రాసిన లెటర్ ఆధారంగా ఈ భూములు వాళ్ళు మాల్ కట్టుకునేదానికి ఈయన ఇచ్చినాడు. ఇదే లూలు గ్రూపు అహ్మదాబాద్లో, గుజరాత్లో 16 ఎకరాల భూమిని 519 కోట్ల రూపాయలకు వేలంలో కొనుగోలు చేసి మాల్ కడతా ఉన్నారు. గుజరాత్లో ఇదే లూలు గ్రూప్ 16 ఎకరాల భూమి 519 కోట్ల రూపాయలు బిడ్డింగ్ చేసి ఆక్షన్లో భూమి కొని అక్కడ మాలు కడతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు ఆక్షన్ లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఏమి లేదు, 99 ఏళ్ళ ఊరికే లీజు లూలుకు 14 ఎకరాలు 2,000 కోట్లు భూమి ఇస్తున్నాడు. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మాల కట్టడానికి. సరే, ఇంకొక అడుగు ముందుకేద్దాం. ఇప్పుడు ఇది అహ్మదాబాద్లో లూలుకు సంబంధించి ఏ రకంగా ఆ రాష్ట్రం క్రెడిట్ తీసుకుంటూ the city's biggest land deal so far has also set the record for the highest stamp duty from a single sale deed. ఇక్కడ స్టాంప్ డ్యూటీ కూడా ఎగ్జంప్షన్ మన రాష్ట్రంలో. అక్కడ స్టాంప్ డ్యూటీకి హైయెస్ట్గా వచ్చిందని కూడా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. దాదాపుగా 16 ఎకరాల భూమి లూలు గ్రూపుకు షాపింగ్ మాల్ కట్టడానికి 519 కోట్ల రూపాయలు ఆక్షన్లో పాడి 31 కోట్లు స్టాంప్ డ్యూటీ కూడా కట్టారు అని. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ ఇది. ఎవరైనా కావాలంటే సార్ చూసుకోండి. తర్వాత ఇంకొకటి సత్వా గ్రూపు, కపిల్ గ్రూపు, ఏఎన్ఎస్ఆర్ గ్రూపు, ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఈ కంపెనీలకు భూముల కేటాయింపులో కూడా ఎలాంటి యాక్షన్లు లేవు. పక్కన తెలంగాణలో చూస్తూ ఉంటే యాక్షన్ కనపడతానే 170 కోట్లు ఎకరాకు పోయిందని. గుజరాత్లో ఆక్షన్లలో కనపడతా ఉన్నాయి ఇంత డబ్బులు సంపాదిస్తున్నారని ఆక్షన్లలో ల్యాండ్లు. మన రాష్ట్రంలో మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలకు సత్వా, కపిల్, ఏఎన్ఎస్ఆర్ ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూముల కేటాయింపులో ఎటువంటి యాక్షన్స్ లేవు. ఈ ఒప్పందాలు ఒకసారి చూస్తే ఈ సత్వాకు కానీ, కపిల్కి కానీ, ఏఎన్ఎస్ఆర్కి కానీ ఎకరా 50 కోట్లు విలువ చేసే భూములు వీళ్ళకు కేవలం 1.5 ఇచ్చినారు. ఎకరా 50 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కేవలం 1.5 ఇచ్చినారు. సత్వాకు 30 ఎకరాలు,
కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకు 10 ఎకరాలు, ఏఎన్ఎస్ఆర్ వాళ్ళకు 10 ఎకరాలు, ఇంకా రహేజాకి అయితే మరి 99 పైసలకి. అన్నిటికన్నా ఇంకా పెద్ద స్కామ్ చెప్పంటారా ఇక్కడ? ఒకవైపున భూములు కారు చౌకగా ఇవ్వడమే కాక, ఎలాంటి ఆక్షను లేకుండా ఇవ్వడమే కాక, మరోవైపున ఏం చేస్తా ఉన్నారో తెలుసా? ల్యాండ్ యూస్ కన్వర్షను, ల్యాండ్ యూసు వీళ్లకు 40%, 50% మిక్స్డ్ యూస్కు వీళ్ళకు చేసుకునేదానికి స్వేచ్ఛనిస్తూ, మరోవైపున వీళ్ళు బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్కి 2,000 రూపాయలు వీళ్ళకు తిరిగి గవర్నమెంట్ ఇస్తుందట. ఇది నిజంగా బొనాన్సా కాదా? ఎవడన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తునికి ఈ మాదిరిగా ఇస్తారా మీరు? వీళ్ళు బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్కి 2,000 రూపాయలు ఎదురు గవర్నమెంట్ ఇస్తుందట వీళ్ళకు. చూడండి అది పేజ్ నెంబర్ 16 ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.2 ఇన్సెంటివ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ అని చెప్పి వీళ్ళకు వర్తింపజేస్తూ ఇది పెట్టినారు. 50% క్యాపిటల్ సబ్సిడీ అంట, మ్యాక్సిమం ₹2,000 పర్ స్క్వేర్ ఫీట్ అంట, పేడ్ ఓవర్ 5 years అంట. ఏంటండి ఇది? పోనీ అప్పుల టాపిక్ లేకపోదాం. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు కన్సిస్టెంట్గా తాను చేస్తూ ఉండేది తప్పులు చేస్తూ ఉంటాడు, అబద్ధాలు తప్పులు చేస్తూ ఉంటాడు. మరోవైపున దుష్ప్రచారంలో భాగంగా అటువైపున చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తూనే ఉంటాడు, దుష్ప్రచారం చేస్తూనే ఉంటాడు. అప్పులు చేస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏమన్నాడు? ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా గిచ్చినారనుకో, సూపర్ 6 ఎందుకు వేయడం లేదు, సూపర్ 7 ఎందుకు వేయడం లేదు అని, లేదా ఎంప్లాయీస్ ఎవరైనా స్ట్రైక్లో కనపడినారు అనుకో, మళ్ళీ మనమే గుర్తుకొస్తాం అని మళ్ళీ అబద్ధాలు. ఈ పొద్దురు కూడా మనం అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతాడు. మన అసెంబ్లీలో ఒకటి చెప్తాడు, రికార్డ్స్ అన్నీ ఒకటి చెప్తాయి, గవర్నమెంట్ రికార్డ్స్ అన్నీ ఒకటి చూపుతాయి. అసెంబ్లీకి వచ్చేసరికి ఒకటి చెప్తాడు, మళ్ళీ పబ్లిక్ మీటింగ్లలో ఇంకోటి వచ్చి మళ్ళీ ఇంకో మాట మాట్లాడతాడు. రికార్డ్స్ ఒకటి ఉంటాయి, ఈయన మాటలు ఒకటి ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇక నిజంగా గమనిస్తే అసలు అప్పుల స్టేట్మెంట్ ఒకసారి చూపించము ఒకసారి. ఇది స్టేట్మెంట్ ఒకసారి మీరు గమనించండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక మునుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 స్టేట్మెంట్స్ కనపడతాయి ఇక్కడ, దీంట్లో ఉన్నాయి. ఒక స్టేట్మెంట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నుంచి దిగిపోయే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి అనేది ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది. సిమిలర్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఎంత అప్పులు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ అధికారంలో నుంచి దిగిపోయే నాటికి అప్పులు ఎంత ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఎంత చేశాడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పులు ఎంత చేశారు అని చెప్పి ఆ 5 ఏళ్ల పీరియడ్ కంపారిజన్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆల్ కైండ్స్ ఆఫ్ డెట్స్, అంటే పబ్లిక్ డెట్, డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంటు గ్యారంటీడ్ డెట్ అయితేనేమి, స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ డెట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ అయితేనేమి, నాన్ గ్యారంటీడ్ లయబిలిటీ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సెక్టర్స్ అండర్టేకింగ్స్ కూడా కలుపుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ఎక్కే నాటికి 2,57,510 కోట్లు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు. అంటే ఆయన 2,49,350 కోట్లు ఆయన అప్పు చేస్తే, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 22.63, 22.63% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆయన అప్పు చేసినాడు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకసారి గమనించినట్టయితే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 3.32 lakhs
3,32,671 కోట్ల రూపాయల అప్పులు మనం చేసినాం. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 13.57%. 3,32,671 కోట్ల రూపాయలు ఏదైతే మనం అప్పు చేసినామో ఇందులో 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీగా అందించిన ఘనత మా ప్రభుత్వం. ఎవరికి ఇచ్చినాము అని చెప్పి పేరుతో సహా, ఆధార్ నెంబర్తో సహా, బ్యాంక్ అకౌంట్తో సహా డీటెయిల్స్ ఇవ్వగలుగుతాం. 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీగా అందించిన ఘనత మాదైతే, చేసిన అప్పులు మొత్తం 3,32,000 కోట్లు మేము అప్పులు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు కూడా కాక మునిపే ఈయన గారు ఇప్పటికే ఎంత చేసినట్టు తెలుసా? అప్పు 3,02,303 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 90.87% ఈయన 2 ఏళ్ళు తిరక్క తలికి ఇప్పటికే చేసేసినాడు. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. మనం ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి వాటిని క్రమం తప్పకుండా మనం అమలు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చుకోవడానికి క్యాలెండర్ విడుదల చేస్తున్నాడు. వచ్చే 3 నెలల కాలంలో మరో 11,000 కోట్లు ఆయన అప్పు చేయడానికి కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టినాడు. ఈ అప్పులు తేవడానికి కూడా ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తూ ఉన్నాడు. పోనీ ఇన్ని అప్పులు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్రజలకు ఏమైనా మేలు చేశాడా అని అంటే అది లేదు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. పైగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలు అవుతా ఉన్న స్కీములన్నీ రద్దు. పైగా ఫీజు రీయింబర్స్మెంట్ దిక్కులేదు. విద్యాదీవెన, వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది. పైగా ఆరోగ్యశ్రీ గాలికి ఎగిరిపోయింది. రైతులకు దిక్కు లేదు, చదువుకుంటున్న పిల్లలకు దిక్కు లేదు, అక్క చెల్లెమ్మలకు దిక్కు లేదు, ఉద్యోగులకు దిక్కు లేదు. ఉద్యోగులకు కూడా దాదాపుగా ఎన్ని వేల కోట్లు? దాదాపు 30,000 కోట్లు బకాయిలు. 4 డిఏలు పెండింగ్. పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు. సరెండర్ లీవుల గురించి, ఇంకా డిఏల దీని గురించి అసలు చెప్పాల్సి వస్తుందా? మరోవైపు ప్రజల మీద విపరీతంగా బాధుడే బాధుడు. ఎన్నికలకు ముందేమన్నాడు ఈయన, 5 ఏళ్ల పాటు కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు. ఈయన అన్న మాటలు, ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలు 5 ఏళ్ల పాటు పెంచనన్నాడు. ఈ 2 సంవత్సరాలు కూడా గడవక మునిపే ఏకంగా 20,135 కోట్లు కరెంటు ఛార్జీలు బాదాడు. అది పెట్టు మాస్టర్ చూసారు ఎప్పుడెప్పుడు బాధినాడని. ట్రూ అప్ ఛార్జీలు అంటాడు, ఇంకో ఛార్జీలు అంటాడు, రకరకాల పేర్లు పెడతాడు. బాధుడే బాధుడు. చూసుకోండి అమ్మా, 29/11/2024 9,412 కోట్లు బాధుడు. FPPCA ట్రూ అప్ ఆర్డర్ డేటెడ్ 29/11/2024. FPPCA true up order dated 25/10/2024 మరో 6,072 కోట్లు. FPPCA true up order dated 27/9/2025 మరో 1,863 కోట్లు. Provisional FPPCA charges
డ్యూరింగ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ 0.04 పైసే పర్ కిలోవాట్ అవర్ ఎస్టిమేటెడ్, మరో 2,787 కోట్లు. వెరసి మొత్తము ఈ రెండేళ్ల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 20,135 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ బాదుడే బాదుడు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 50% పెంచినాడు. భూములు కొనాలంటే షాక్ కొట్టించే పరిస్థితి. గ్రామాల్లో ప్రజలు త్రాగునీటి పైన ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. గ్రామాలలో ప్రజలు తాగే త్రాగునీటి పైన కూడా ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. లేటెస్ట్గా వెహికల్స్ మీద రోడ్ సెస్ అంట. అక్కడేమో జిఎస్టీ తగ్గించింది నిర్మలమ్మేమో కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ చూస్తే అక్కడ తగ్గింది కాస్త ఈయన రీస్టోర్ చేస్తూ రోడ్ సెస్ అంటున్నాడు. కొత్తగా వెహికల్స్ కొన్నోడు రోడ్ సెస్ కట్టాలంట. అక్కడ తగ్గించింది, ఇక్కడ వీళ్ళు పెంచేసినాడు. అన్ని రకాల రోడ్లకు టోల్ గేట్లు పెట్టి వసూలు చేయడం ఒక వడ్డనైతే, మరో రూపంలో రోడ్ సెస్ పేరిట వాహనాల మీద వడ్డిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడంలా, రాష్ట్రానికి రావాల్సిన ఖజానాకు రావాల్సిన డబ్బులు ఖజానాకు రావడంలా, ఇలా జోబీలు లేకపోతాం. అందుకనే రాష్ట్ర ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ఇసుక స్కామే, మట్టి స్కామే, సిలికా స్కామే, క్వాడ్స్ స్కామే, లాటరైట్ స్కామే. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రామంలో కనిపించే విధంగా లిక్కర్ మాఫియా, అధిక ధరలకు పీపీఏలు చేసుకుంటూ స్కాములు, కమిషన్లు. ఎక్కడ చూసినా ప్యాకెట్ క్లబ్బులు. ఏ ఊళ్ళో చూసినా రేషన్ మాఫియా. ఈరోజు రాష్ట్రంలో చెప్తా ఉన్నాను, కింద నుంచి పై దాకా ఏ పని కావాలన్నా కూడా లంచం ముట్ట చెప్పాల్సిందే. రాష్ట్రంలో పరిస్థితి ఇది. మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది అయిపోయింది. అయితే మెడికల్ కాలేజీలో ఎవరు పార్టిసిపేట్ చేయడానికి రావట్లేదు టెండర్లు. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాఠశాలను బెదిరించడం కావచ్చు. అందుకే వీళ్ళు రావట్లేదు అనేది విమర్శ ఏందండి? మంచిదే కదా స్వామి, తప్పేముంది? ఎవడు రావడం లేదు అని అంటే సంతోషించాల్సింది పోయి దానికి విమర్శ అంటావు నువ్వు. న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు నేను కోర్టులో నేను అడ్మిట్ కూడా అయింది కదా. మొత్తం 1 కోటి సంతకాలకు సంబంధించిన ప్రజల వాయిస్ను నిన్న వైఎస్ఆర్సీపీ అఫీషియల్గా కోర్టు ఫైల్ చేసింది. కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది. 6 వారాల్లో గవర్నమెంట్ స్పందించారని చెప్పి గవర్నమెంట్కి కూడా సమన్లు పంపించింది. దట్ కేసెస్ గోయింగ్ ఆన్ ఇన్ ద కోర్ట్. ఇది బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ది డెకేడ్. నిజంగా చెప్పాలనంటే అసలు ఎక్కడైనా కూడా మెడికల్ కాలేజీలను కట్టినవి, ఆల్మోస్ట్ అయిపోయే పరిస్థితిలో ఉన్నవి, సగం కట్టినవి ఎక్కడైనా కూడా ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఆ ఫ్రీగా ఇచ్చిన దాంతో సంతృప్తి చెందక ఆ జీతాలు కూడా 2 ఏళ్ల పాటు ఆ మెడికల్ కాలేజీలు నడపడానికి సంబంధించిన జీతాలు కూడా సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు, 2 ఏళ్లకు 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి అయ్యే ఖర్చు ఈయన ఇస్తాడంట ఎదురు వాళ్ళకు. గవర్నమెంట్ ల్యాండు, గవర్నమెంట్ ఆస్తి, గవర్నమెంట్ బిల్డింగ్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజు, గవర్నమెంట్ స్టాఫు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, కానీ లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకంట. స్కామ్ కాకపోతే ఇంకేందండి ఇది? ఇటువంటి స్కాముల్లో నిజంగా ఎవరైనా భాగస్వాములు అవుతారా? అదే నేను మా నాని ప్రెస్ మీట్లో మొన్న మాట్లాడుతూ అన్నాడు. ఫస్ట్ ఏమన్నారు, కామినేని వాళ్ళు పార్టిసిపేట్ చేసినారని చెప్పి, కిమ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేసినారని ఫస్ట్ టప డబ్బా కొట్టుకున్నారు.
మళ్ళీ వెంటనే కిమ్స్ వాళ్ళు మేము పార్టిసిపేట్ చేయడం లేదు, ఈ స్కాముల్లో మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి తప్పుకున్నారు. వెనక్కి తప్పుకునేసరికి వీళ్ళకి ఏం చేయాలో దిక్కు తెలియలే. ఎవడో ఎల్లయ్యతోనూ పుల్లయ్యతోనూ డ్రైవర్లతోనూ వంట మనుషులతోనూ అప్లికేషన్లు పెట్టిస్తూ ఉన్నారు. పెట్టించి వాళ్ళకైనా సరే నేను ఇస్తానంటానండి ఇప్పుడు చంద్రబాబు. అంతేగానని సెంట్రల్ గవర్నమెంట్ ప్రమోట్ చేయమని చెప్పింది లెటర్ రాస్తారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అటు చెప్పలేదు. ఏ సెంట్రల్ గవర్నమెంట్ అలా చెప్పలేదు. మన ఛత్తీస్గఢ్లో కూడా, ఛత్తీస్గఢ్లో ఎవరు ప్రభుత్వం ఉంది? సెంట్రల్ బీజేపీ ప్రభుత్వమే కదా ఛత్తీస్గఢ్లో ఉండేది. అక్కడ కూడా 13 మెడికల్ కాలేజీలు కొత్తవి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మొన్న స్టార్ట్ చేసినారు ఛత్తీస్గఢ్లో కూడా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా కూడా ఎప్పుడూ కూడా కొత్త మెడికల్ కాలేజీలు ఎవరైనా పెట్టాలనుకుంటే కొత్తగా మీరు పెట్టుకోండి, అప్లికేషన్ మీకు ఇస్తారు. అదొక పద్ధతి. ఇప్పుడు కొత్తగా నువ్వు పెట్టాలనుకుంటున్నావు అనుకుని కొత్తగా అప్లికేషన్ పెట్టుకో వేరే చోట. నువ్వంతకు నువ్వే భూములు కొనుక్కో, నువ్వంతకు నువ్వే బిల్డింగ్లు కట్టుకో, నువ్వంతకు నువ్వే అన్ని రకాలుగా అన్నీ చేసుకో. గవర్నమెంట్ నీకు సపోర్ట్ చేస్తుంది. ఏది? పర్మిషన్ల పరంగా. అదొక పద్ధతి. అది ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ మాదిరిగా స్కాములు చేస్తూ గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన బిల్డింగులను, గవర్నమెంట్ ఆల్రెడీ కట్టిన ఆస్తులను ప్రైవేట్ వాళ్ళకు ఊరికనే ఇచ్చేసేయడము, మీ జీతాలకు కూడా గవర్నమెంట్ వేయడం, ఇట్లాంటి ఎవడు చేయమని చెప్పి ఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చెప్పదు. గవర్నమెంట్ కూడా అవసరం లేదన్న ప్రకటన కూడా దీని మీద కార్యాచరణ ఉంటుందో లాస్ట్ టైం కూడా జలదీక్ష ఖచ్చితంగా వీటి మీద రాయలసీమ లిఫ్ట్ అన్నది రాయలసీమ ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఇది నిజంగా అవసరమైన ప్రాజెక్టు. రాయలసీమకు సంపూర్ణంగా నీళ్ళు అందితే గోదావరి నీళ్ళు యూటిలైజేషన్ కృష్ణా డెల్టా ప్రాంతానికి ఇంకా మోర్ సద్వినియోగం చేసుకోగలుగుతారు. రాయలసీమకి నీళ్ళు అందకపోతే ఆ గోదావరి నుంచి వచ్చే నీళ్లు రాయలసీమకి ఇస్తారా, కృష్ణా డెల్టాకి ఇస్తారా? సో ఇది రాష్ట్రానికి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. వీటికి సంబంధించి ఎక్కడా కూడా మనం అన్యాయం చేయడం లేదు ఎవరికి. మనము మన రాష్ట్రానికి మాత్రం న్యాయం జరిగేట్టుగా మాత్రమే అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ అడుగులు వేసేది చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయమైన వ్యక్తి అడ్డుకునే కార్యక్రమం ఏదైనా ఉంటే తన స్వార్థం కోసం అడ్డుకుంటే అడ్డుకోవచ్చేమో, కానీ అది ఓన్లీ టెంపరీ. ఖచ్చితంగా దీని మీద కూడా ఉద్యమాలు జరుగుతాయి. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మేము వచ్చిన తర్వాత వాయువేగంతో ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం. టీడీపీ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఆంధ్ర శ్రీలంక అయిపోతుంది, సోమాలియా అన్నారు. ఏమవుతుంది సార్? నువ్వే పేరు చెప్పాలబ్బా, కొత్త పేరు ఏదన్నా, ఇంకా దేశం పేర్లు ఏదన్నా ఉంటే చెప్పు. సోమాలియా కన్నా అదే సౌత్ సుడాన్ అంటాను మరొకటి.